నమస్తే, శుభమస్తు జ్యోతిర్వాస్తు ఛానల్కి స్వాగతం. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ ఆ గ్రహరాజుని కొలుస్తూ మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం. మార్చి నెలలో 28వ తారీఖు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అన్నది దాదాపుగా ఇప్పుడు మామూలు సామాన్యులకు కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా చాలామంది చేస్తున్నటువంటిది ఏంటంటే ఈ రాబోయేటువంటి అంటే షష్టగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి కొంచెం ముందుగా ఆ తర్వాత కొంతకాలం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి అన్నది మామూలుగా వచ్చేటువంటిది కాదు. చెప్పాలంటే ఓ పుష్కర కాలం క్రితమో కొన్ని వందల సంవత్సరాల క్రితమో ఇలా రకరకాలైనటువంటి థంబ్నెయిల్స్ కానీ లేకపోతే చెప్పే విధానంలో కానీ రకరకాలు వీటి వల్ల రాబోయే ప్రకృతి వైపరీత్యాలు చాలా విపరీతంగా వస్తాయి. మళ్ళీ ఏదో అంటే మరో కరోనా లాంటిది వస్తుంది. ఇక ఇలాంటివన్నీ నానా రకాలుగా వింటున్నాం. నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని కనుక చూస్తే గ్రహాలు ఎప్పుడూ కదలిక ఉంటూనే ఉంటాయి. ఏ గ్రహం అయినా కదులుతూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి 2.5 రోజులకు ఒకసారి ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు. 15 రోజులకి, నెల రోజులకి, 45 రోజులకి ఇలా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి మారుతుంది. ఇక పెద్ద గ్రహాలు అయితే కొంతకాలం పడుతుంది. సరే, ఏది ఏమైనా గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఆ నియమంలో అలా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు ఇలా ఉంటుంటాయి. అయితే 2, 3, 4, 5 వరకు కూడా కొద్దిగా పర్వాలేదు. 4 గ్రహాల వరకు సర్వసాధారణంగా కనబడితే 5వ గ్రహం అప్పుడప్పుడు వస్తుందంటారు. ఇక 6వ గ్రహం అన్నది అంత తొందరగా రాదు. అంటే 6 గ్రహాలు ఒక చోట ఉండడం అనేటువంటిది చాలా తొందరగా కనబడేటువంటిది కాదు. అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అంటే సంవత్సరాలు అక్కర్లేదు. కాకపోతే ఈ గ్రహాలు అనేటువంటిది కొద్దిగా మిగతా వాటితో పోలిస్తే కొద్దిగా ఆలస్యంగా కలుస్తాయి. సరే, ఇక ఏదేమన్నా ఈ గ్రహాలు కలుస్తూ ఉన్నప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు ఏదైనా చెడు జరుగుతుందా, ఏదైనా అంటే మంచి చెడు 2 ఉంటాయి. గోచార రీత్యా మనం చూస్తున్నాం కదా. గోచార రీత్యా చూసినప్పుడు మనకు నిజమైన గ్రహ జాతకం ఒకటి ఉంటుంది కదా. దాని ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏంటి, నడుస్తున్నటువంటి దశ ఏంటి, అంతర్దశ ఏంటి, వీటన్నిటి మీద ఉంటుంది. అయినప్పటికీ ఇలా ఒకే చోట మరి ఇలా గ్రహాలన్నీ కనుక ఉన్నట్టయితే చెప్పొచ్చు కొన్నింటికి బాగా యోగిస్తుంది, కొన్నింటికి యోగించకపోవచ్చు, కొన్నింటికి మిశ్రమంగా ఉండొచ్చు. అంతలోనే ఇక జీవితకాలం అంతా అయిపోయింది అన్నది అయితే కాదు. మరి ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక్కొక్క రాశిని చూద్దాం. ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి గురించి చూద్దాం. మేషరాశికి మనకి వ్యయభావంలో ఈ 6 గ్రహాలు ఒక చోట ఉన్నాయి. 6 గ్రహాలు అంటే రాహు అక్కడే ఉన్నాడు, శని అక్కడే ఉన్నాడు, రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, వీటితో పాటు చంద్రుడు వచ్చి కలిశాడు. ఇలా 6 గ్రహాలు ఒక చోట ఉన్నాయి. ఇందులో మనకి ఎప్పుడైనా సరే వ్యయభావంలో రాహు ఉన్న కష్టమే, రవి ఉన్న కష్టమే, వీటితో పాటు శని ఉంది అంటే ఇంకా కష్టం. అంటే ఒక గ్రహం ఇందులో ఈ 3 ఏ ఒక్క గ్రహం ఉన్నా కూడా కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తుంది. అలాంటిది 3 గ్రహాలు కూడా ఈ వ్యయభావంలో ఉండడం అనేటువంటి వాటి వల్ల కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అంటే మేషరాశి వారికి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. అంటే ఇంటి పట్టున ఉండకపోవడం, ఇంకా చేయాలనుకున్న పనులు చేయకపోవడం, అంతా వ్యయం అవ్వడం, వాళ్ళ కోసం ఇలాగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఈ అనేటువంటి మేషరాశి వారికి తప్పకుండా వస్తాయి. దీంట్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే మేషరాశి వారికి ఈ కాలంలో ఇది పూర్తిగా అందరికి ఇలాగే జరుగుతుంది అని చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనకు అసలు ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది దాన్ని బట్టి కూడా ఉంటుంది. అయితే కేవలం గోచార రీత్యా కనుక మనం చూసినట్టయితే ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి రవి కానీ శని కానీ వీళ్ళు వ్యవభావంలో ఉన్నప్పుడు కొద్దిగా ఇంటి పట్టున ఉండకపోవడం, లేకపోతే సొంత ఊరిలో ఉండకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. శారీరకంగా మానసికంగా కొద్దిగా ఇబ్బందులు అయితే జరుగుతాయి. వీటితో పాటు ఆర్థికమైనటువంటి కష్టాలు ఇవన్నీ కూడా అన్ని ఖర్చు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎలా ఉంది అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం ఇబ్బందిగా ఉందంటే మనం ఏం చేయాలి, చూసుకొని నడవాలి, జాగ్రత్తగా నడవాలి, ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఏ పని చేసేటప్పుడు
జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అంటే ఆలోచించి చేస్తూ ఉండాలి. ఎంతవరకు ఆలోచించాలి, ఎప్పటి వరకు ఉంటుంది, మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది, సంవత్సరమా 2 సంవత్సరమా, ఇలా రకరకాలైన ఆలోచనలు మళ్ళీ మనకు వస్తాయి. ఏమీ లేదండి, ఇప్పుడు చంద్రుడు 2 రోజులు ఉంటారు, 2.5 రోజులు ఉంటే వెళ్ళిపోతారు. అయినా సరే ఈ గ్రహాలు ఒక చోట కలిసి వాటి ఫలితం ఉంది అంటే దాదాపుగా ఒక 2 నెలలు, అంటే ఒక 60 రోజులు, ఇంకా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంటే ఒక 2 నెలల కాలం మాత్రం గట్టిగా మనం ఈ 2 నెలల కాలం తగు జాగ్రత్తతో ఉన్నట్టయితే ఏ కష్టం రాకుండా, ఏ నష్టం రాకుండా ఉంటుంది. ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. అంటే ఎలా జరుగుతుందంటే చేయడానికి కాదు, మనం పోతున్నటువంటి కాలంలో పోతుంది. కొంచెం మనం కొద్దిగా అప్రమత్తతో ఉన్నట్టయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పచ్చు. వృషభంలో ఇబ్బంది అంటే మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఫలితం వల్ల ఏంటి అంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దానికి కావాల్సినటువంటి గ్రహాల యొక్క పరిహారం ఏమీ లేదండి, నవగ్రహ ఆరాధన చేయండి. ఈ 2 నెలలు కూడా మీరు నవగ్రహ ఆరాధన చేయండి. అన్నింటికి మించి ఆ గ్రహ రాజు అయినటువంటి సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యపరంగా హాయిగా ఉంటారు. అందరూ కూడా చేయాల్సినటువంటిది సూర్యగ్రహానికి అంటే సూర్య నమస్కారం రోజు చేయండి. లేదు ఆదిత్య హృదయం వినండి. లేదు అంటే మీకు వీలైనప్పుడల్లా ఈ 2 నెలలలో నవగ్రహ మండపానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ఇది చేస్తే చాలు. లేదు ఏదో నాకు ఇంకా ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తుంది కొద్దిగా అలా అంటే ఏదైనా గోశాలకు వెళ్ళండి, గోమాతకి ఇంత గోగ్రాసం పెట్టండి. అంతకు మించినటువంటి పెద్ద ఇబ్బందులు అయితే ఎక్కడ ఉండవు. అందరూ సుఖంగా ఉండాలన్నదే కదా మనం చేసుకునేటువంటి పరిహారం. చక్కగా గోశాలకు వెళ్ళండి, గోగ్రాసం ఏదైనా ఇవ్వండి. అందరూ సుఖంగా ఉండాలని ఆశించాలి. సర్వే జనా సుఖినో భవంతు అనే మంగళాశాస్త్రం